మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ శ్రవంతి. గత 15 సంవత్సరాలుగా అంటే అంతర్జాతీయ దేశాల్లో కానివ్వండి, ప్రవాస భారతీయులు పడేటువంటి కష్టాలు, వాళ్ళ సంక్షేమం కోసం పోరాడినటువంటి మన ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నంగి దేవేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం, విలువైన సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. రీసెంట్గా జారీ చేసిన జీవో గురించి కూడా తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రవంతి. సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారని నేను అడగను. మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే ఎప్పటికీ మీరు బయట దేశాలలోనే మీరు ఎక్కువగా గడుపుతూ ఉంటారు. సో అక్కడ మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, బాగున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. బాగున్నారు శ్రవంతి. మన వాళ్ళు నిజంగా నేను ఎప్పుడు కూడా ప్రవాసీల విషయంలో ఒకటి చెప్తుంటా, మళ్ళీ కూడా నేను నీ ద్వారా మరొకసారి కూడా గుర్తు చేస్తా. దేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ప్రవాసీయుడు అంటే ఎన్ఆర్ఐ అంతే క్రమశిక్షణగా బాధ్యతగా మన ఆర్థిక వ్యవస్థకు పనిచేస్తాడు. ఓకే, ఎంత బ్యూటీ కదా దీంట్లో. సరే, ఒక్కసారి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆర్థిక వ్యవస్థకి చాలా కష్టపడతారు ఇట్లా అని చెప్పేసి, ఒక్కసారి క్లుప్తంగా జస్ట్ ఒక 1 లైన్లో అర్థమయ్యేలాగా చెప్తారా? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. అయితే బేసిక్ ఏంటంటే మనకు రెమిటెన్స్ అంటాం కదా, మనము పంపిస్తాం, విదేశీ మారక ద్రవ్యం అంటాం. ఫారిన్ నుంచి మన ఇప్పుడు నేను లెట్స్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నాను లేదా దుబాయ్లో ఉన్నాను అనుకున్నాను, అక్కడ నుంచి మా ఇంటికి నేను 10 లక్షల రూపాయలు పంపించాలి. ఆ డాలర్స్ని నేను ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసి నేను అక్కడ ఉన్నటువంటి మన ఏమంటారు రెమిటెన్స్ ఏజెన్సీస్ నుంచి పంపిస్తుంటాం. పంపించినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అంటే మన భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ వాళ్ళు జిఎస్టీ సిజిఎస్టీ అని ఎట్లా అంటున్నామో ఆ ట్యాక్స్ రూపంలో కూడా కట్ అవుతుంది. నేను పంపించే డబ్బుల్ని భారత ప్రభుత్వం ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటుంది నా డబ్బుల్లో. సో ఆ డబ్బులు కూడా నా వల్ల నేను సంపాదించిన డబ్బుని నేను పంపించినప్పుడు నేను నా ఇంటికే కాదు భారత ప్రభుత్వానికి చెల్లిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను డబ్బు చెల్లిస్తున్నా, అంటే పన్ను చెల్లిస్తున్నా. సో అట్లా ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా నేను భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నా. అందుకే భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఎన్ఆర్ఐ ఒక ఆర్మీ జవాన్ ఎట్లా పనిచేస్తాడు, ఈయన ఆర్థిక జవాన్ అంటే ఎకానమీ జవాన్ అంటాం అనమాట. సో ఎకానమీ జవాన్ లాగా పనిచేస్తాడు. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు సార్, రకరకాలుగా అర్థం చేసుకుంటే వాళ్ళ ఇంటరప్టింగ్ యూ హియర్. ఇంకొకటి ఏంటి శాంతి అంటే మనం జనరల్గా ఒక వ్యాపారం చేస్తే ఏమొస్తుంది, 1 కోటి రూపాయలు పెడితే నెలకు ఒక 5 లక్షలు 2 లక్షలు ప్రాఫిట్ వస్తుంది 1 కోటి రూపాయలు పెడితే. అట్లాంటి దీన్ని 1 రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా మన దేశం పోయి అమెరికాలోనో దుబాయ్లోనో ఒక 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయలే కదా, చేయకుండా సంవత్సరానికి నెలకు 1,00,000 కోట్ల రూపాయలు మన దేశానికి వచ్చింది అనుకోండి, ఎంత పెద్ద డబ్బు అది. అది ఏమి ఇన్వెస్ట్ చేయకుండా ఎట్లా వచ్చింది అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అక్కడ, మన శక్తిని మన టాలెంట్ని ఇన్వెస్ట్ చేసి మనం సంపాదించి మన దేశానికి పంపిస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ. యాక్చువల్గా మామూలుగా మన ఇంట్లో కూడా ఒక రైతు కుటుంబం అనుకో, రైతు కూడా ఏం చేయాలి, ఒక 5 ఎకరాలు పొలం పని చేయాలంటే ఒక 5 ఎకరాలకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 1,00,000 ఖర్చు పెడితే తప్ప ఆయనకు ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బు రాదు 6 నెలల తర్వాత. ఇక్కడ ఏమి లేకుండానే మనకు డబ్బు వస్తుంది. సో ఆ డబ్బు ఒకటే కాదు, మళ్ళీ మన దేశ ప్రఖ్యాతని, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి మన సత్తాన్ని చాటేవాడు కూడా ఎన్ఆర్ఐ. అంటే ఒక గ్రేట్ డాక్టర్, గ్రేట్ ఇంజనీర్, ఏ గ్రేట్ ఐటీ ప్రొఫెషనల్స్ చూస్తున్నాం కదా ప్రపంచంలో ఎంతమంది సిఇఓలు ఉన్నారు. ఇవాళ మీరు దుబాయ్లో తీసుకోండి, ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఎంతమంది. అలా ప్రతి నిర్మాణంలో కూడా మీకు ఒక విషయం చెప్పేది ఏంటి, భారతదేశంలో ఏ నిర్మాణం జరిగినా పాలమూరు లేబర్ ఉండేది అని ఒక నానుడి. ఇట్స్ హిస్టరీ రీసెంట్ వరకు కూడా, మొన్న 10-15 ఏళ్ళ వరకు కూడా. అంటే భారతదేశంలో మ్యాన్ పవర్ని మన దేశంలో జరిగిన ప్రతి నిర్మాణంలో పాలమూరు లేబరే ఉంటుండే అని చెప్పేవాళ్ళు. ఇవాళ గల్ఫ్ దేశంలో ఏ నిర్మాణం జరిగినా దాంట్లో మన తెలంగాణ బిడ్డల పాత్ర ఉందని సగర్వంగా చెప్తా ఉన్నాను నేను. సో అటు ఇంజనీర్ కావచ్చు, ఒక సైట్ సూపర్వైజర్ కావచ్చు, ఒక కార్మికుడు కూడా కావచ్చు, అట్లా డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఇట్లా రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఇవాళ మన దేశ ప్రఖ్యాతని
ప్రపంచ దేశాలకి రుచి చూపిస్తున్నారు. ఓకే, ఈజ్ ఆర్ ఎన్ఆర్ఐ అంతే. చాలా బాగా చెప్పారు సార్, అంటే అందరికీ అర్థమయ్యేలాగా. సరే, ఇంకొకటి ఏంటంటే ఇది వరకు మిమ్మల్ని చూసిన దానికంటే ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు కొంచెం ఎక్కువ సంతోషం, ఎక్కువ ఆనందం బాగా అనిపిస్తుంది. అంటే నేనేమనుకుంటున్నా అంటే రీజన్ ఏంటంటే పాపం మీరు ఇన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు అక్కడ, మన వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చాలా కష్టపడ్డారు. సో రీసెంట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక కొత్త జీవోను జారీ చేయడం జరిగింది. తను అన్నమాట నిలబెట్టుకున్నట్టే అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. సో రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకున్నారా, ఇంకా కొత్తగా ఏదైనా చేయాలా, అసలు దీని అంతటి గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి. ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నువ్వు కూడా డౌట్ వ్యక్తం చేసినావు, అది అవుతుందా, అసలు నిజంగా జరుగుతుందా అన్నావు, నాకు గుర్తుంది. సో ఫ్రాంక్లీ అంటే ఇది ఒక అంత ఆషామాషి విషయం కాదు. అంటే ఇట్ వాజ్ రియల్లీ డ్రీమ్ ఫర్ అస్. ఎందుకంటే గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఆ స్వెట్టింగ్ 45-50 డిగ్రీ సెల్సియస్లో పనిచేస్తారు మన వాళ్ళు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ రక్తం కూడా చెమట రూపంలో మారిపోతుంటుంది తెలియకుండానే. అంటే అంత ఎండలో అంత వేడికి పనిచేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక కార్మికుడు చనిపోతే ఇవాళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. సో పిల్లలు, చిన్న పిల్లలు, ఎంత దీనస్థితిలో ఉంటుంది ఆ కుటుంబం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రలో కూడా కనీసం ₹1,00,000 ఇచ్చింది అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఆవిర్భావం జరగకముందే. తెలంగాణ వచ్చిన తర్వాత దరిద్రం ఏంటంటే మనం ఏ కళ అయితే కన్నామో ఆ కళ సాకారం కాలే. మాకు అసలు ఇంకా బాధ అనిపించింది. చాలా ప్రయత్నాలు చేసాం. కేసీఆర్ని కలిసాం, కేటీఆర్ని కలిసాం, కవిత చాలాసార్లు అక్కడికి విజిట్ చేసింది. నేను వెళ్ళంగానే నేను చేయించేస్తా, గల్ఫ్ బోర్డో గల్ఫ్ వెల్ఫేర్ స్కీమో ఏదో ఒకటి తెప్పిస్తా అని చెప్పింది. బట్ షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. వెరీ సాడ్. సో అందుకనే రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. గల్ఫ్ 15 లక్షల కార్మికుల పక్షాన రేవంత్ అన్నకి నిజంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఒక భరోసా, తను కూడా పని చేసుకొని వచ్చిన తర్వాత కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి తిని, తన పిల్లల ఫీజులు కట్టుకొని తన కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఈరోజు తన వరకు తాను ఆ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా బతుకుతూ ఉన్నాడు. నాకు ఈ పథకం కావాలని ఏమి అడుగుతలేడు. నేను కష్టపడి సంపాదిస్తున్న క్రమంలో నాకేమైనా జరిగితే నా ప్రభుత్వం నా కుటుంబాన్ని ఆదుకోవాలని అడిగాడు. అదే విషయాన్ని మనం ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాము. వాళ్ళు వినలే, రేవంత్ అన్న విన్నాడు అంతే. నేను విన్నాను అన్నట్టుగానే చేశాడు. మాట ఇచ్చాడు. ఏప్రిల్ 16వ తారీఖు రోజు తాజ్ డెక్కన్ హోటల్లో మీటింగ్ జరిగింది. సెప్టెంబర్ 17th లోపు చేస్తా అన్నారు. సెప్టెంబర్ 16th రోజునే జీవో పాస్ చేశారు. అద్భుతంగా గల్ఫ్ కార్మికులకి 17 సెప్టెంబర్ నుంచి, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు డిసెంబర్ 7th జరిగింది. ఆ రోజు నుంచి గల్ఫ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ₹5,00,000 వాళ్ళ కుటుంబానికి వెళ్తాయి. ఓకే, అంటే ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు. డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలి, ఏ దేశంలో చనిపోయాడు అవన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ది ప్రాసెస్. సార్, ఇది వరకు మీరు అన్నారు కదా, నేను కవిత గారిని కూడా మేము కలిసినాము కానీ చూస్తా అని ఏం చేయలేదు అని మీరు అన్నారు కదా. మరి ఒకసారి కేటీఆర్ గారితో కూడా ఒక హోటల్లో మీటింగ్ జరిగింది, తను కూడా ఎంతో కొంత హామీ ఇచ్చిండు కానీ ఏం చేయలేదంటారా? వెరీ సాడ్ యాక్చువల్గా. మంచి గుర్తు చేసినావు. కానీ ఆయన మీటింగ్ పెట్టిన విధానం కానీ ఆయన టేకప్ చేసిన సిస్టమ్, వీ వెర్ సో హ్యాపీ. 2016 అది సెప్టెంబర్ అనుకుంటా ఆల్మోస్ట్, ఇక్కడే ప్లాజా హోటల్లో మీటింగ్ కండక్ట్ చేశారు అందరు ఎన్ఆర్ఐస్తోన. ఆయన అసలు ఇంకా ఈ మొత్తం ప్రపోజల్ రెడీ చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ స్పాన్ టైంలో మనం ఒక ఎన్ఆర్ఐ పాలసీని డిక్లేర్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశారు అప్పుడు. దాని తర్వాత అదే మీటింగ్, దట్ వాజ్ ది లాస్ట్ మీటింగ్. ఈ డి నాట్ ఈవెన్ సెంట్ అవుట్ ది రివ్యూ, ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఏమి చెప్పలే. ఎక్కడ కూడా ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ అందుకే జనాల ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుండేనో మొన్న ఎన్నికల్లో చూపించినారు కదా. ఎందుకంటే కేటీఆర్కి తెలుసు ఈ వాజ్ ఏ ఎన్ఆర్ఐ అండ్ ఆయన చెల్లె కూడా ఎన్ఆర్ఐ ఉండే. సో ఎవ్రీవన్ నోస్ ది ఎన్ఆర్ఐ స్ట్రగుల్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా లైవ్లీహుడ్ లీడ్ చేస్తుంటారు. ఏమి ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా ఎన్ఆర్ఐస్. అసలు ఎంత అంటే కైండ్ హార్టెడ్ పీపుల్ అంటే, ఇంకా కూడా బ్యాక్ హోమ్లో ఏమైనా జరిగింది అన్యాయము, లేకపోతే ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలంటే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ వంతుగా నేను కూడా ₹1,00,000 ఇస్తా, నేను అంతెందుకు గల్ఫ్ ఉద్యమం, మన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు చందాలు వసూలు చేసి ఉద్యమానికి పంపించిండ్రు. దట్ వాజ్ ద హిస్టరీ.
సో హరీష్ రావు గారికి తెలుసు, చాలా మంది వచ్చి హరీష్ రావుని కలిసిన ఆ మరి టైంలో. ఇంత తెలిసిన వాళ్ళు ఎందుకు చేయలేదు సార్ అసలు? అదే అంటే వాళ్ళకి ఏం చేసేది అన్నట్టుగా. ఎంత బ్యాడ్ రిమార్క్ అంటే అసలు మాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు చూడండి, మనసు ఉండాలి. రేవంత్ అన్న ఒక మాట ఇచ్చారు, దాన్ని ఏ రకంగా అయినా సరే దాన్ని ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళు ఇబ్బంది పడొద్దు, వాళ్ళ ఇబ్బందులు మన వాళ్ళు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం, వాళ్ళకు మనం న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంటేంది ఉండకపోతే ఏంది అన్నట్టుగా ఓపెన్గా. దట్ ఈస్ ది కైండ్ ఆర్ట్ కదా, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం అది. సో వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ కేటీఆర్ డిడ్ బిగ్ మిస్టేక్ ఇన్ దట్ రిగార్డ్. యాక్చువల్గా అది చేయకపోవడం అనేది, అందులో ఆఫ్టర్ మీటింగ్ పెట్టకపోయింటే కూడా ఎవరికి ఆశలు ఉండకపోతుండే, పెట్టిన తర్వాత కూడా ఏం చేయలేదంటే ఇంకా అదేమంటాం, లాఫర్వా అంటాం కదా, ఆ టైప్. ఇక సార్ ఇంకొకటి అంటే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం దుబాయ్ కంటే ఎక్కువ వేరే దేశాలలోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా లేకపోతే యూకే, సమ్ ఆ స్టేట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు. సో నేను ఇదే అంశం గురించి సేమ్ అక్కడ ఉండే ఒక మహిళతోనే నేను ఇంటర్వ్యూ జరిగింది. సో తనేమన్నారంటే అసలు అంత భయపడొద్దు, అంత అవసరం లేదు, అదంతా ఒక అపోహలు మాత్రమే అని తను చెప్పడం జరిగింది. సో మీరు ఒకసారి చెప్తారా మాకు? తప్పకుండా. ఎందుకంటే చాలా మంది భయపడతా ఉంటున్నారు సార్ ఇప్పటికి కూడా. అవును. అయితే యాక్చువల్గా చాలా మంది, ఇంక్లూడింగ్ మీ, ఈవెన్ నాకు కూడా అదే పర్సెప్షన్ ఉండే. 2010 ఏప్రిల్ 10th నేను ప్లేస్డ్ ఇన్ మిడిల్ ఈస్ట్ బహ్రెయిన్లో. నాకు అక్కడ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. సో వెళ్ళేటప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ ఒక 1 week 10 days మేము కూడా ఆలోచించాం, అసలు నిజంగా ఇది గల్ఫ్ అనగానే ఒక టెరిఫిక్ సిచ్యువేషన్. అప్పట్లో టీవీలో చూసేది కదా, ఇక్కడ ఈ ఇష్యూ ఆ ఇష్యూ, అంటే అసలు అంత స్కోప్ ఉంటుందా అసలు గల్ఫ్కి? వీళ్ళు చూపించేదేమో నెగటివ్ ఫ్రేమ్, ఇక్కడ మనకి ఈ ఇంటెలిజెన్స్లో జాబ్ అసలు ఏమి ఉంటుంది ఏంది అనేది కొద్దిగా అయితే ఒక నెగటివ్ ఉండే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించిందండి, ఆసమ్ అసలు నిజంగా. అందులో చాలామంది ఇస్లామిక్ కంట్రీస్ అంటే ఏదో ఈ ముస్లిమ్స్ని, ఇక్కడ కొంతమంది పాపం ముస్లిమ్స్లో నిజంగా చాలా మంచి ముస్లిమ్స్ ఉంటారు, హూ రియలీ ఫాలోస్ ది ఇస్లాం, ప్రాపర్ ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఎంత హుందాగా ఉంటారంటే అంత హుందాగా ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బాసే, షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్ అల్ ఖలీఫా అని. ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఆయన ఎంత అంటే, ఐ వాజ్ ది ఫస్ట్ హిందూ పర్సన్ హూ ప్లేస్డ్ ఇన్ ఇంటెలిజెన్స్, అంటే దట్ టు కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్లో. అప్పుడు ఆయనకు నిజంగా ముస్లిం ఫీలింగో లేకపోతే ఇంకేదో ఫీలింగ్ ఉంటే నన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు ఆయన? లేదా ఏ క్రిస్టియన్నో ఏ ముస్లింనో తీసుకెళ్ళిపోతాడు కదా. వాళ్ళకి అసలు అట్లాంటి ఫీలింగ్ ఉండదు. ఇంకా నాకు ఒక ట్రైనర్ని పెట్టి అరబిక్ నేర్పించినుండే. ఆయనకు అంత అంటే ఎస్ దేవ్ యూ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఇక్కడ అని చెప్పి ఆయన నాకు చాలా ప్రయారిటీ ఇచ్చేవాడు అనమాట. సో అట్లా అంత ఇదిగా ఉంటుండే. మేము కూడా చాలా హ్యాపీ. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శాటిలైట్ ఛానల్స్ కొన్ని ఇట్లా నెగిటివ్ ఫ్రేమ్ చూపిస్తూ ఉంటే నేను ఒకరోజు ఒక ఛానల్కి ఫోన్ చేశాను, ప్రధాన ఛానల్, ఇంకా మన తెలుగులో. మామూలుగా గట్టి వార్నింగే ఇచ్చా, ఇంకోసారి షేక్ ఓల్డ్ సిటీలో వచ్చి ఒక ఎవరిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఇంకొక అమ్మాయితో ఇలా చేశాడు అలా చేశాడు అని ఆ షేక్ అనే పదాన్ని మీరు దయచేసి ఇంకోసారి వాడితే మేము వీడియోస్ చేసి మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది డైరెక్ట్గా అని చెప్పాను. అసలు మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మీరు ఇష్టానుసారంగా ఏదో ఊరికే బయట వాళ్ళు చెప్పిన మాటలు విని చేస్తే మాత్రం తప్పు, ఇంకోసారి చేయొద్దంటే వాళ్ళు అప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, షేక్ అనే పదాన్ని మ్యాక్సిమం అందరు డిలీట్ చేస్తారు. అంటే షేక్ అనే పదానికి ఒక వాల్యూ ఉంది, అంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. షేక్ అనేవాడు చిల్లరగా చేయడు, అసలు షేక్ అనేవాడు ఒక పరపతి గలవాడు, అంటే ఒక మానవత్వం ఉన్నవాడు షేక్. కానీ ఇక్కడ మాత్రం మొత్తం నెగిటివ్ గానే చూపించారు సార్. చాలా మంది అదే అంటున్నా, అంటే వీళ్ళకేంలో ఒక సెన్సేషన్ కావాలి, ఒక అమ్మాయి ఇష్యూని చూపిస్తే చాలు రేటింగ్ కోసం అని చెప్పి చాలా చేశారు. అట్లా మనం చెప్పాము, నీ రేటింగ్ కోసం అయితే అట్లాంటి తప్పుదో పట్టించి ఏదో అమ్మాయిలకి ఓన్లీ గల్ఫ్లోనే అన్యాయం జరుగుతున్నట్టు. అసలు యూఎస్లో గన్ కల్చర్, రోజు నల్లోడు వచ్చి తెల్లోడిని చంపేస్తాడు, లేకపోతే నల్లోడు వచ్చి మన ఇండియన్ వాళ్ళని చంపేస్తాడు స్ట్రైట్ అవే. అసలు ఎంత ఓపెన్ ఫైరింగ్ చేస్తారు అక్కడ, ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయారు పాపం, ఎంతమందికి దాన్ని అక్కడ సెక్యూరిటీ లేదు అసలు. ఇంత మరి వరల్డ్ని శాసించే అమెరికా లాంటి దేశం ఈరోజు గన్ కల్చర్ ఇంకా వాళ్ళు బయటపడలేకపోతున్నారు, అసలు డ్రగ్స్ నుంచి బయటపడలేకపోతున్నారు. మీకు అసలు మిడిల్ ఈస్ట్లో నో డ్రగ్స్, మిడిల్ ఈస్ట్లో నో గన్ కల్చర్, మిడిల్ ఈస్ట్లో నో హరాస్మెంట్, మిడిల్ ఈస్ట్లో నో హ్యూమిలియేషన్. మరి ఎట్లా సాధ్యం? ఒక పరపతి ఉంటుంది ఒక షేక్ అనేవాడికి, వాడు ఒక విజన్తో పరిపాలిస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. నేను మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, గల్ఫ్లో ఎవరికి ఉద్యోగం వచ్చినా వాళ్ళు చేయాల్సింది ఒకటి ఏంటంటే వెరిఫై చేసుకోండి, ఏ కంపెనీకి వెళ్తున్నారు, కంపెనీ స్టాండర్డ్ ఏంటి, నిజంగా అది హెల్దీ కంపెనీ అయినా కాదా, మాకు జీతాలు ఇస్తుందా లేదా అనేది
ఒకటి చెక్ చేసుకోండి, మీరు మంచి హెచ్ఆర్ లెటర్ ప్రాపర్గా పెట్టుకోండి, మీరు హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి పని చేయండి. ఫ్యామిలీకి కూడా ఫుల్లీ సెక్యూర్డ్ అండి. అమ్మాయిలకు కూడా మంచి అమ్మాయిలకి ఫుల్లీ సెక్యూర్డ్ ఉంటుంది. ఫుల్లీ సెక్యూర్డ్ అంటే ఫుల్లీ సెక్యూర్డ్, కన్నెత్తి చూడాలంటే కూడా భయపడతారు, అంత ఇది టెర్రిఫిక్ ఉంటుంది అసలు. ఓకే, అంతే. ఇంకోటి తెలుసా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అట్లనే ఎవడో ఫ్యామిలీ, రూలింగ్ ఫ్యామిలీ ఎవడో తప్పు చేశాడు అనే దానికి ఏముండదు. ఎవడు తప్పు చేసినా జైలుకే, అంతే. జైలుకే కాదు, షూట్అవుట్సే ఉంటాయి అంతే. తప్పు అంటే వాళ్ళు సహించరు, అంత సిస్టమేటిక్ ఉంటుంది. ఇవి అసలైన నిజాలు. బట్ ఇక్కడ మాత్రం చూపించేది ఏంటంటే మొన్నటి వరకు కూడా కంప్లీట్ ఆపోజిట్ సార్. అసలు అక్కడికి వెళ్ళాలన్న ఆ పేరెత్తితేనే భయపడేలాగా ఇక్కడ క్లైమేట్ ని క్రియేట్ చేశారనమాట. రీసెంట్గా మొన్ననే కొత్తగా జీవో జారీ అయింది. సో దీని గురించి కూడా మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసలు ఇందులో మెయిన్ ప్రధాన అంశాలు అంటే ఏం చెప్తారు? ప్రధాన అంశాలుగా ఒక 4 పాయింట్ ఎజెండాతోనే జీవో ఇష్యూ చేసింది శాంతి. బేసిక్గా ఏంటంటే అదే ఇందాక చెప్పినాను కదా, డిసీజ్డ్ ఫ్యామిలీ ఎవరైనా గల్ఫ్లో చనిపోతే December 7th నుంచి వాళ్ళకి అప్లికేబుల్ అయ్యేలాగా ఒక జీవోలో మెన్షన్ చేశారు. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబానికి వస్తుంది. రెండవది వచ్చేసి ఏంటంటే దీనికి ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని, దీనికి అడ్వైజరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. మూడవది ఏంటంటే పిల్లలకి ఈ గురుకుల్ స్కూల్స్ ఉంటాయి కదా, గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకి కూడా ప్రిడామినెంట్లీ అంటే మంచి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో ఆ పిల్లలకి అడ్మిషన్స్ ఎక్కువ స్కూల్లో ఇవ్వాలి అనేది, ఇవ్వాలి, రిజర్వేషన్ కూడా దానికి ఒకటి తీసుకురావాలనే అంశం మీద ఇంకా నడుస్తూ ఉంది. కానీ ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలనే దాని మీద అదొక పాయింట్ ఉంది ప్రధానంగా. తర్వాత ఇప్పుడు మనకు ప్రజావాణి నడుస్తుంది కదా, ప్రజావాణి లాగానే ప్రవాసీ ప్రజావాణి అని చెప్పి గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇతర ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కష్టపడి కొన్న ప్లాటో ఫ్లాటో లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఇక్కడ జరుగుతున్న హరాస్మెంట్స్ ఏమైనా ఉంటే దే కెన్ కమ్ అండ్ దే కెన్ కంప్లైంట్ మన దీంట్లో ఏది ప్రవాసీ ప్రజావాణి సేమ్ ఇక్కడ జ్యోతిరావు పూలే భవన్ ఉంది కదా ఇప్పుడు మనకు. సో దాంట్లో ఒక సెక్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సెక్షన్ కూడా ఎల్లుండి 27వ తారీఖు రోజున ఫ్రైడే రోజు అక్కడ ప్రవాసీ ప్రజావాణి కూడా ఏర్పాటు కాబోతుంది. సో దట్ 4 పాయింట్స్ మనకి ఇప్పుడు ఈ అధ్యయన కమిటీ ఏదైతే మనకు ఇది ఉందో దీన్ని ఒక 1 month తర్వాత ఇదంతా ఇంకా స్టడీ చేసి ఏ దేశాల వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి, ఓవర్సీస్ స్టూడెంట్స్కి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఒక 10 ఏళ్ళు పనిచేసి తిరిగి వచ్చిన వాళ్ళ టాలెంట్ని మళ్ళీ బ్యాక్ హోమ్లో మనం ఎలా ఉపయోగించుకోవాలి. సో దాన్ని మనం ఏమంటాము, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, రీసెటిల్మెంట్ అంటాం. ఉన్న పలంగా ఎవరికైనా ఉద్యోగం పోతే మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా భరోసా కలిగించగలదా, ఇలాంటి అంశాల మీద మనం ఇంకొక దాన్ని ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్ అంటాం దాన్ని. సో ఆ కాంప్రహెన్సివ్ ఒక ఎన్ఆర్ఐ వెల్ఫేర్ స్కీమా, లేకపోతే కాంప్రహెన్సివ్ ఎన్ఆర్ఐ సిస్టమా, లేకపోతే గల్ఫ్ బోర్డు, ఎస్పెషల్గా గల్ఫ్ వచ్చినప్పుడు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు అడిగాం మనము. సో దాన్ని కొద్దిగా మిక్స్ అండ్ మ్యాచ్ కింద చేసేలాగా ఒక ఆలోచనలో ఉంది ప్రభుత్వం అయితే. సార్ అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఫైట్ చేశారు కదా, సో మీరు అనుకున్నది మొత్తం నెరవేరిందా, ఇంకా ఏమైనా మిగిలి ఉందా? ఆల్మోస్ట్ ఓకే. అంటే మేము ఎస్పెషల్గా గల్ఫ్ కార్మికుల పక్షానే ఎక్కువ డిమాండ్ చేసాం శ్రవంతి. ఎందుకంటే మేము ఉండింది గల్ఫ్లో, గల్ఫ్ సమస్యలు కూడా అట్లనే ఉండే. ఎందుకంటే గల్ఫ్ నుంచి రెమిటెన్స్ ఎక్కువ ఉంటుంది. మన రాష్ట్రానికి ఆన్ అండ్ యావరేజ్ 25,000 కోట్ల రూపాయలు వస్తుంది ప్రతి సంవత్సరం. 25,000 కోట్ల రూపాయలు ఓన్లీ గల్ఫ్ నుంచి వస్తుంది. 15 లక్షల మంది గల్ఫ్లో పనిచేస్తారు. ఇవి పార్షల్ అంటే ఆన్ అండ్ యావరేజ్ స్టాటిస్టిక్స్ మీకు 15 లక్షల మంది పనిచేస్తారు. ఈ రోజు కూడా హైయెస్ట్ టూరిజం మన తెలంగాణ నుంచి దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్కి నాకు తెలిసి రోజుకో 2 ఫ్లైట్లు వెళ్తాయి. అంటే గల్ఫ్కి తెలంగాణకి అంత అవినాభావ సంబంధం అంత. అంటే మనకు సెకండ్ హోమ్. ఈవెన్ ఫస్ట్ అయితే కేరళ వాళ్ళకి కేరళ వాళ్ళకి వాడికి ఉద్యోగం కావాలన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాడు గొడవ పెట్టుకున్నా దుబాయ్కి వెళ్ళిపోతాడు, లేదా ఎనీ గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోతాడు. అట్లా ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏంటంటే మీరు కరీంనగర్, నిజామాబాద్, లేకపోతే ఆదిలాబాద్, పార్షల్, నిర్మల్, ఖానాపూర్ ఇట్లా తీసుకుంటే, లేదా ఓల్డ్ సిటీ తీసుకుంటే మీకు ఉదయం ఫ్లైట్ ఎక్కేస్తే మీకు 3-4 గంటలు దుబాయ్లో దిగుతాడు, లేదా ఎక్కడైనా దిగేస్తాడు. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. మంచి అవకాశాలు మీకు దుబాయ్కి అయితే 3 నెలల వీసా ఇస్తారు. మళ్ళీ వీసాలో కూడా కన్వర్టబుల్, యూ కెన్ గో దేర్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. సో అందుకనే గల్ఫ్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ కంట్రీ అనమాట. అందుకే దానికి వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్కి మనం ఫీజిబుల్గా ఎట్లా ఇది చేసుకొని మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనేది మన డిమాండ్ అనమాట. అది రేవంత్ అన్న లక్కీగా ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్
and is implementing eventually. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడ్డారు మీకు, అండ్ అంతేకాకుండా తను హామీ ఇచ్చినట్టే, అంటే చాలా మందికి అంత ఎందుకండి, నాకే మధ్యలో డౌట్ ఉండే, మధ్యలోనే ఆపేస్తారు, ఏదో మాట పరంగా ఉట్టిగా హామీ ఇచ్చారేమో రేవంత్ రెడ్డి గారు అని అనుకున్నాను, బట్ కాలేదు. అయితే దీంట్లో ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, మా టీంలో కూడా అందరికీ. దీన్ని బాగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించింది మా చైర్మన్ గారు డాక్టర్ బిఎం వినోద్ కుమార్ సార్. వారు తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వంలో ఉన్న విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వేములవాడ, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, వారు కూడా చక్కగా దీన్ని మొన్న లాస్ట్ మూమెంట్లో వారి డైరెక్షన్లోనే ఈ మీటింగ్ జరగడం, రేపు ప్రవాసి ప్రజావాణి కూడా వారి చేతుల మీదుగానే ఓపెనింగ్ అవ్వడము. తర్వాత గతంలో మేము దుబాయ్లో మేనిఫెస్టో లాంచ్ చేయాలన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ హోదాలో వారు అక్కడికి రావడం, తర్వాత షబ్బీర్ అలీ గారు వారు మాకు ఎప్పుడు ఈ గల్ఫ్ సమస్య వచ్చినా వారు, ఎందుకంటే అప్పుడు ఎన్ఆర్ఐ అఫైర్స్ మినిస్టర్ ఉండే, వారు మాకు ఎప్పుడు ప్రోత్సహించేది, అరే దేవేందర్ చలో భయ్ తుమ్ కర్నా హై, తుమ్ అచ్చా కరో మే హై తుమారే సాత్ అని చాలా ఎంత సపోర్టివ్ అంటే అంత సపోర్ట్. అందులో మా శ్రీధర్ బాబు మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, వారు కూడా ఎప్పుడు నేను కనిపించగానే ఏం దుబాయ్ అనేవాడు అనమాట. అంటే ఆయన కూడా ప్రభుత్వంలో బాధ్యతగా ఉంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ, గతంలో ఆయన ఎన్ఆర్ఐ మినిస్టర్గా ఉన్నారు, వారు ఎన్ఆర్ఐ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా చనిపోతే ₹1,00,000 వాళ్ళ నోటీస్కి వచ్చిన వెంటనే ₹1,00,000 శాంక్షన్ చేశారు. గత ఉమ్మడి ప్రభుత్వంలో కూడా, తెలంగాణ వచ్చినాకనే జరగలేదు ఇది. సో అట్లా తర్వాత మందా భీమిరెడ్డి గారు, తర్వాత గల్ఫ్ సంఘాల్, గల్ఫ్ జేఏసీ రవి గౌడ్ అని కొరుట్ల మిత్రుడిది. సో ఇట్లా ప్రతి ఒక్కరు దీని వెనకాల అందరు కృషి, పట్టుదల, మొక్కబోని ఆత్మవిశ్వాసం అంటాం కదా, ఆ టైప్లో అందరూ కలవడం, ఒక టీమ్గా పనిచేయడం ద్వారా మాత్రం బ్రహ్మాండంగా సాధ్యమైంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్, అండ్ థ్యాంక్స్ టు రేవంత్ అన్న వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, అంటే దాదాపు చాలామందికి తెలియదు ఈ ప్రవాస భారతీయులు అక్కడ వాళ్ళు పడేటువంటి కష్టం కానివ్వండి, వాళ్ళు మన ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా తోడ్పాటును అందిస్తున్నారనేది చాలామందికి తెలియదు. సో సార్ మనకి క్లుప్తంగా వివరించారు. చూసారు కదండి ఈ వీడియో. మీకేమైనా విలువైన అభిప్రాయాలు ఉంటే మా కామెంట్ బాక్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.